గురుగారు, అసలు ఈ జాతకాలకి వివాహాలకి నిజంగా సంబంధం ఉందంటారా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జరుగుతుందని కాదు, జరగబోయేటటువంటి ఇన్సిడెంట్స్ ని అంచనా వేయగలిగేటటువంటి శక్తి జ్యోతిష శాస్త్రానికి ఉంటుంది. ఒక యుగోగాడు ఉంటే అసలు యుగో లేని అమ్మాయిని పెళ్లి చేయాలి అంటే నోరు వేసుకొని పడిపోయే వాళ్ళకి, అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే నోరు లేని అమ్మాయిని పెడతాడు. బాగా అబ్జర్వ్ చేయి, తెల్లగా ఉన్న అమ్మాయిలకి నల్ల భర్త, బాల్య దశలో ఉంటే స్పీడ్ గా ఇస్తాడు రిజల్ట్స్. That is what is called in modern science as the velocity of the Jupiter. ఫస్ట్ శత్రువు ఎవరు చెప్పు? భర్తకి భార్యే, భార్యకి ఫస్ట్ శత్రువు ఎవరు? భర్త. బికాస్ దే విల్ లివ్ టుగెదర్. అది శాస్త్రం చెప్తుంది, నేను చెప్పేది కాదు. టీచర్లు కొంతమంది స్వార్థపరులై పాఠాలు చెప్పకుండా బచావ్ మేకప్ వేసుకొని వచ్చి బచావ్ ఫ్యాన్ డాలో అంటున్నారు. అంటే మేకప్ చెరిగిపోతుంది, ఫ్యాన్ అయ్యరా అని ఇలా ఉపయోగించుకుంటుంటే ఇంకేం చెప్తారు? సో స్టూపిడ్గా ఈ ప్రజలంతా కూడా ఎక్కువ ఎక్స్పోజర్ యూట్యూబ్ వల్ల ఉండడం వల్ల ఈ ప్రజల మీడియా అనేది మంచితనం కోసం చేస్తుంది, మంచి కోసం చేస్తుంది. దాన్ని దుర్వినియోగం చేసుకొని నాశనం చేసుకున్నది ప్రజలు, నాట్ జ్యోతిష్ పండితులు. నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా, డిమాండ్స్ వీళ్ళకి ఎలాగా, నాకు నాసా అక్కడికి వెళ్ళాలా, సునీత కొద్ది రోజుల్లో ఇంకోటి వస్తుంది, సాఫ్ట్వేర్ జాబ్ ఉంటే సరిపోదు, నువ్వు వెళ్తావా సునీత విలియమ్స్ లాగా స్పేస్లోకి అప్లై చేసుకుంటానంటారు. జ్యోతిష శాస్త్రం ఇప్పుడు జగద్గురు అయినటువంటి శంకరాచార్యులు వారు చెప్తారు, వేమన కూడా చెప్తాడు, కాషాయ బట్టలు వేసినంత మాత్రాన సన్యాసి అయిపోడు, మామూలుగా ఈ యొక్క అవతారం పొట్టకూటి కోసం వేస్తారు అని.